హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఈరోజు మరొక 10 క్వశ్చన్స్ తో మీ ముందుకు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ ఆ మోడల్స్ ని తీసుకొనే మనం పేపర్ ని రెడీ చేసాం. ఈ క్వశ్చన్స్ ని ఎలా చేస్తున్నాం, ఏ రకంగా చేస్తున్నాం అనేది మాత్రం మీరు గమనించి కాన్సెప్ట్ నేర్చుకోండి. ముందుగా ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం ఎన్ని క్వశ్చన్లు అయినా చేయొచ్చు. ఓకేనా? ముందుగా వీడియోని లైక్ చేయండి, కుదిరితే ఒక 10 మందికి షేర్ చేయండి. రైట్, ప్రాబ్లం లోకి వెళ్ళిపోతాం. మనం ప్రాబ్లమ్స్ లోకి. వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ 6.6 6.06 అన్నా ఎప్పుడైనా పాయింట్లలో ఇలా వచ్చినప్పుడు యాడ్ చేసే ప్రాసెస్ పాయింట్ కింద పాయింట్ ఉండాలి అన్నాను. 6.6 6.06 నెక్స్ట్ 6.006 నెక్స్ట్ 66.606 రైట్ కన్నా 6 plus 6 12. ఓకే కన్నా 4 6 are 24 plus 1 25 అంటే 6 plus 2 85. 85.266 is answer. 85.266 is answer. Right? Next question చూద్దాం కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ చూడండి. కన్వర్ట్ ద ఫ్రాక్షన్ 15 1/15. నానా 15 1/15 ని ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ లోనే రాస్తున్నాను. నేనేం చేస్తున్నానంటే 1/15 తో చేస్తున్నాను. 1/15 అంటే 15 1 లో ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. పోదు కదా, కాబట్టి 0 పాయింట్ అంటే 0 పెట్టాను. 10 లో కూడా పోదు అంటే ఇంకో 0 పెట్టుకోవాలి. ఇది నేర్చుకున్నాను, చాలా యూజ్ అవుతుంది మనకి. 100 అంటే 6 times 90 కన్నా ఎంతమ్మా 90. మళ్ళీ ఎంత మిగులుతుంది? 10 మిగులుతుంది. మళ్ళీ 100 times మళ్ళీ 6 నాన్న. మళ్ళీ ఎన్ టైమ్స్ 9 times 90 times. క్లియర్? మళ్ళీ 10. ఇలా 0.066 అని వస్తుంది. మరి ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 15 పాయింట్ పక్కన 0.066 ఉండాలి. అంటే ఇంకా వస్తూనే ఉంటది కన్నా. దీన్ని యాడ్ చేస్తే మనకి 15.0666 ఇలా వస్తూనే ఉంటుంది. ఓకేనా? దీంట్లో ఆన్సర్ 15.06 కన్నా. రైట్. నెక్స్ట్ వన్. ఇలాంటి క్వశ్చన్స్ ని కొంచెం ప్రింటింగ్ మిస్టేక్స్ వల్ల ఆప్షన్ లో తేడా వస్తున్నాయి, చూసుకోండి. గివెన్ దట్ 154. నానా ఇక్కడ క్వశ్చన్ చూడండి. 154 into 18 equal 2772. వాడు అడిగింది ఏంటి మనల్ని? 154 into 18 equal 2772. ఇది బానే ఉంది కన్నా. వాడు 27.72 అంటే ఈ 18 ఈక్వల్ అవతలకి తీసుకుని వెళ్ళాం. 154 ఈక్వల్ 2772 బై నానా 18 అన్నాడు. దీంట్లో పాయింట్ పెట్టాడు, ఇక్కడ పాయింట్ పెట్టాడు. మీరు గమనించాల్సింది ఏంటంటే పైన 2 పాయింట్లు ఉన్నాయి అంటే పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, కింద పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది. 2 - 1 చేస్తే పాయింట్ తర్వాత ఒక్క నెంబరే ఉండాలి అని అర్థం. ఇలాంటి క్వశ్చన్లు ఇంకా చాలా వస్తాయి కాబట్టి అప్పుడు మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉండాలి అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. నెక్స్ట్ వన్ నెక్స్ట్ చూద్దాం. ఓకే, 13. సింప్లిఫికేషన్ ఆఫ్ 1/13. 1/13 7 plus 2 into 5 into నానా ఇచ్చోండి 1/13. రైట్. ఇప్పుడు 7 plus 2 5s are 10, 10 11s are 110. ఇక్కడే రాసేస్తున్నాను 110. ఆ తర్వాత 2 into 13. 2 into 13 అంటే 26 నాన్న. ఓకే, మొత్తం 1/13 ఇంటూ నాన్న ఇక్కడ 143 అని వస్తుంది. 143 అంటే 13 వచ్చేసరికి 11 times క్యాన్సిల్ అవుతుంది కన్నా. అంటే 11 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. వర్డ్ మాస్ రూల్ యూజ్ చేసే ప్రాసెస్ అనేది మీరు నేర్చుకోవాలి. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్లు ఇచ్చాను, ఆ ప్రీవియస్ మోడల్ ప్రకారమే ఇలాంటి కొంచెం చిన్న క్వశ్చన్స్ ముందుగా మీకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూడన్నా, ఎప్పుడైతే ఒక పిల్లవాడికి థియరీ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వస్తుందో అప్పుడు వాడికి లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోవటం వల్ల, తెలుగు మీడియం వాడికి అయితే అర్థమవుతుంది, తెలుగులో ఇస్తాడు కాబట్టి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏంటంటే సగం ఇంగ్లీషు సగం తెలుగు కాబట్టి వాడికి తెలుగు పూర్తిగా అర్థం కాదు, ఇంగ్లీషు పూర్తిగా అర్థం కాదు. కాబట్టి ఆ లాంగ్వేజ్ మీద సరైన అవగాహన లేక ఇలాంటి క్వశ్చన్స్ ని పిల్లలు వదిలేస్తున్నారు. కాబట్టి ఒక్కసారి చూసుకున్నాను. ఓకే,
ఏ పర్సన్ బైస్ 10 డజన్ పెన్స్ అనుకుందాం ఎట్ ద రేట్ ఆఫ్ 24 పర్ డజన్. ఒక డజన్ వచ్చేసరికి 24 అనుకుంటే వీడు 10 డజన్ తీసుకున్నాడు అంటే 10 into 24 ఎంత వస్తుంది 240. అండ్ సేల్స్ దెమ్, దీని బైస్ అంటే కొన్నాడు కదా, కాస్ట్ ప్రైస్ కింద తీసుకుంటాను, కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు అనుకున్నాం. అండ్ సేల్స్ దెమ్ అట్ ద రేట్ ఆఫ్ 36 పర్ డజన్ అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి అదే ఒక డజన్ వచ్చేసరికి 36 రూపీస్ అమ్ముతున్నాడు, 360 అంట. ఎంతనన్నా 360 అంటే 10 into 360. వాడు అడిగింది వాట్ ఈజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని అన్నాడు. అరే 0 0 6 లోంచి 4 తీసేస్తే 2, 3 లోంచి 2 120. 120 అనేది ప్రాఫిట్ వచ్చింది. 120 ప్రాఫిట్ అనేది ఆప్షన్ డిలో ఉంది నాన్న, ఆప్షన్ డిలో ఉంది. క్లియర్? నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాన్న మనకి చూద్దాం. ఏ పర్సన్ బై 60 ఆరెంజెస్. నాన్న ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ రా. 60 ఆరెంజెస్ at the rate of 21 rupees per dozen and the sells them at the rate of 24 rupees per dozen, he makes a అన్నాడు. ఇది సేమ్ ఇందాక క్వశ్చన్ నాన్న. 60 ఆరెంజెస్ కొన్నాడు కానీ కొంచెం డిఫరెంట్. అక్కడ డజన్ అని డైరెక్ట్ గా ఇచ్చాడు, ఇక్కడ వచ్చేసరికి 60 ఆరెంజెస్ అని ఇచ్చాడు. ఎంత అని ఇచ్చాడు నాన్న? 60 ఆరెంజెస్ అని ఇచ్చాడు. 60 ఆరెంజెస్ అంటే ముందుగా మనం ఎన్ని డజన్లు ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. అంటే ఒక డజన్ అంటే 12 ఐటమ్స్ కాబట్టి 12 60లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి 5 డజన్స్ అని లెక్క. ఓకేనా? 5 డజన్స్ అని లెక్క. ఒక ఫస్ట్ కొనేటప్పుడు ఎలా కొన్నాడు? 21 రూపీస్ అంటే 5 డజన్స్ 21 రూపీస్ చొప్పున కొన్నాడు. 5 1s are 5, 5 2s are 10, 105. అమ్మేటప్పుడు 5 into సేల్ చేసేటప్పుడు ఎంత? 24 రూపీస్. 24 రూపీస్ అన్నాను నాన్న. 5 20s 100, 5 4s are 120 అంటే 120. 5 4s are 20 కాబట్టి 120 అవుతుంది. మరి ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే ఇది కాస్ట్ ప్రైస్ కన్నా ఇది వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ నాన్న. ఎంత డిఫరెన్స్ వచ్చింది నాన్న? 15 డిఫరెన్స్ వచ్చింది. అంటే 15 ఒక నిమిషం నాన్న, ఎంత వచ్చిందమ్మా? 15 రూపీస్ అనేది ప్రాఫిట్ కన్నా 15 రూపీస్ అనేది ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ 15 రూపీస్, ప్రాఫిట్ 15 రూపీస్ కన్నా. రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ లో కన్నా ద డైమెన్షన్ ఆఫ్ ఏ హాల్ ఆర్ 20 meters 12 meters. హౌ మెనీ స్క్వేర్ షేప్డ్ టైల్స్ విత్ 4 meters సైడ్ విల్ బి ద రిక్వైర్డ్ టు కవర్ ద ఫ్లోర్. ఒక హాల్లో స్క్వేర్ టైప్ టైల్స్ ని అమర్చాలి కానీ ఆ హాల్ యొక్క ఏరియా ఇచ్చాడు. ఎంతనిచ్చాడు? 20 meters into 12 meters అని ఇచ్చాడు. స్క్వేర్ యొక్క సైడ్ ఒకటి ఇచ్చాడు 4 meters అని. కానీ స్క్వేర్ యొక్క ఏరియాకి ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ అని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలంటే హౌ మెనీ స్క్వేర్ షేప్ టైల్స్ అన్నాడు. నీకు ఎప్పుడైనా వాడు అడిగే క్వశ్చన్ లో నెంబర్ ఆఫ్ టైల్స్ అనే క్వశ్చన్ అడిగితే, నెంబర్ ఆఫ్ టైల్స్ అని అడిగితే ఏరియా ఆఫ్ హాల్ బై ఏరియా ఆఫ్ టైల్, అది ఏ టైప్ లో ఉన్నా పర్లా, ఏ టైప్ లో ఉన్నా పర్లా. ఓకేనా? ఏరియా ఆఫ్ హాల్ వచ్చేసరికి 20 meters into 12 meters బై నా స్క్వేర్ అంతా ఇక్కడ 4 meters కాబట్టి ఏరియా ఆఫ్ టైల్ ఇది స్క్వేర్ షేప్ లో ఉంది 4 meters into 4 meters కన్నా. క్యాన్సిలేషన్ చేద్దాం. 4 దీంట్లో 5 times కన్నా ఈ 4 12 లో 3 times నానా. 5 3s are ఎంత నానా? 15 tiles పడతాయి నాన్న మొత్తం కలిపి. ఓకేనా? 15 tiles పడతాయి. ఇలాంటి క్వశ్చన్ ఇప్పటికీ ఇది 4వ 5వ రావడం కొంచెం జాగ్రత్తగా చేయండి. చాలా 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 ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ రూమ్ ఈస్ 180 square meters. ఇఫ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద ఫ్లోర్ ఇస్ 12 meters, ఫైండ్ ఇట్స్ లెంత్. ఇది చాలా సింపుల్ కన్నా. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్డ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈక్వల్ 180 అంటే L into B equal to 180 square meters. Breadth of the floor is అంటే L into breadth 12 అయితే 180 అయింది నాన్న. L equal to 180 by
12 కన్నా 180/12 మీకు అనుగుణంగా క్యాన్సిల్ చేద్దాం. 180 12 అంటే 6 టేబుల్ సింపుల్ గా క్యాన్సిల్ అవుతుంది. 6 టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ 30 టైమ్స్, దీంట్లో ఎన్ని టైమ్స్ 2 టైమ్స్, 2 30లో ఎన్ని టైమ్స్ 15 టైమ్స్. అంటే L ఈక్వల్ టు వచ్చేసరికి 15 మీటర్స్. ఎన్ని మీటర్స్ నానా 15 మీటర్స్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ కన్నా మనకి ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఆర్ ద సేమ్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవరికి అర్థం కానంత ఇంపార్టెంట్ నా, రైట్? అంటే చాలా మంది పిల్లలకి ఆ అవగాహన లేక క్వశ్చన్ ని చూడగానే మెన్సురేషన్ లో క్వశ్చన్ వదిలిపడేస్తారు. లేదు నాన్న, మనకి క్వశ్చన్ అర్థమైతే చాలా సింపుల్ గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, ముందు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 into L plus B. ఇది ఓకే. అండ్ ఏ స్క్వేర్ ఆర్ ద సేమ్ అంటే మీనింగ్ చూడండి, వీడు అండ్ స్క్వేర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అని ఇవ్వాల, సారీ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అని ఇవ్వాల. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ మరియు స్క్వేర్ అంటే ఇదే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ అన్నాడు, సేమ్ అన్నాడు. సేమ్ కాబట్టి నేనేం చేశాను, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా. పెరిమీటర్ అంటే ఏంటి? 4 into సైడ్ అని అర్థం. 4 into సైడ్. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగులర్ 10 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్. అంటే 2 into 10 సెంటీమీటర్స్ ప్లస్ 8 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఈక్వల్, రైట్ అన్న, ఈక్వల్ 4 into సైడ్. మనకు 4 into సైడ్ అనేది మనకి తెలియదు కన్నా. ఇక్కడ 2 into 10 plus 8 అంటే 18 నానా. 2 18s అంటే 36 ఈక్వల్ 4 into సైడ్ అని వస్తుంది. ఇంటూలో ఉన్న 4 ఈక్వల్ అవతలకు వస్తే బై అవుతుంది. 36/4 అంటే సైడ్ ఈక్వల్ 9. సైడ్ ఈక్వల్ ఎంత 9 అంటే సైడ్ 9 వచ్చింది. ఓకే, మనకి సైడ్ 9 సెంటీమీటర్స్ అని వచ్చింది, పద్ధతిగా ఉంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్? మరి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటన్నా? ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటమ్మా? సైడ్ ఇంటూ సైడ్, సైడ్ ఇంటూ సైడ్. కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ అంటే 9 into 9. 9 into 9 అంటే 81 సెంటీమీటర్ స్క్వేర్. 81 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న 81 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్న ఒకటే కన్నా, రైట్? నెక్స్ట్ వన్. Find the total cost of fitting the tiles of a room which is 11 meters in length and 16 meters in breadth at the rate of. నార్మల్ క్వశ్చన్ ఏంటంటే కొంచెం ఇచ్చే దాంట్లో డిఫరెంట్ గా ఇచ్చాడు. ఇక్కడ మీకు 11 meters అని ఇచ్చాడు, 16 meters అని ఇచ్చాడు. ఓకే, బ్రెడ్త్ అట్ ద రేట్ ఆఫ్ 30 rupees per square meter అన్నాడు. ఏం లేదు నాన్న, ఏరియా ఆఫ్ రూమ్ లేకపోతే ఏరియా ఆఫ్ లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు కాబట్టి రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఫార్ములా ఏంటన్నా? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే L into B అని తెలుసు మనకి. L into B అంటే ఇక్కడ 11 into ఎంత వచ్చిందన్నా? 16 అని వచ్చింది. 11 into 16 అంటే 176. 11 16 జార్ 176. ఎంత అయింది? స్క్వేర్ మీటర్ కి 30 rupees అయింది. 30 rupees కాబట్టి 176 into 30 నానా. 3 6 జార్ 18 కన్నా 3 7 జార్ 21 22 3 1 జార్ 3 3 plus 2 5 నాన్న. అంటే 5280. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్ కంటే ఏ ఒక్క కొంచెం కూడా మీకు ఎక్కువ లెవెల్ ఇవ్వట్లేదు. ప్రతిదాన్ని అర్థం చేసుకోండి. కొన్ని మెన్సురేషన్ అంటే ఏరియా అండ్ పెరిమీటర్ కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ప్రాబ్లమ్ ని 1కి 2 సార్లు చూడండి. వీడియోనే కదా, 1 or 2 times చూడటం వల్ల తప్పేమీ లేదు. మీకు అర్థమయ్యేదాకా కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం వేరే వీడియోతో కలుద్దాం.